గలతీయులకు రాసిన పత్రిక కంఠసవాక్యం చెప్పే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న దేవ, గొప్ప దేవుడు, మహోన్నతుడా, నీకే వందనాలు తండ్రి. ప్రభువా, అత్యంత అల్పుడను ప్రభువా, నా వల్ల కాని పనిని ప్రభువా మీరు ప్రభువా నాకు నేర్పించినందుకు మీకే వందనాలు ప్రభువా. కేవలం ప్రభువా ప్రభువా నా ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. అలాగే మీ మహిమ కొరకు ప్రభువా ఈ పనిని జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ కోణంలో కూడా ప్రభువా నేను అర్హుడను కాదు ప్రభువా. కానీ ప్రభువా కేవలం ప్రభువా మీరు హెచ్చింపబడడానికి, మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రియమైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయములు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను గాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నింపబడిన పౌలను నేనును నాతో కూడిన సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక, ఆమెన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను. మనుష్యుని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదామతసుడనై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులందరిలో అనేకుల కంటే యూదయమతంలో ఆధిక్యత నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను ఉద్దేశించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యుద్ధకును యెరూషలేమునకైనను నేను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత నేను కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు తిరిగి వచ్చి అతనితో కూడా 15 దినములుంటెని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములకు వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రము విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరచిరి. అటుపిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నాబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరచితిని. అయినను నాతో కూడున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తుయేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త
సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమియూ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి బోధించుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు బోధించుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలుడిగా నుండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నాబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకం చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియోకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఏలగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో పాటు మాయావేషం వేసుకొనిరి గనుక బర్నాబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయ్యుండియు యూదుల వలె గాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరు నీతిమంతుడుగా తీర్చబడడు గదా. కాగా మనము యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడినట్లు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లనరాదు, నేను పడగొట్టిన దానిని తిరిగి కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరచుకొందును. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై ధర్మశాస్త్రము వలన చచ్చినవాడ నైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసముంచుట వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములను అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలిసికొనుడి.
దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడి ఉన్న విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఉడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయు శక్తి కలిగిన ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము వలననే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా మనము పొందిన వాగ్దానమును విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారమై చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితిమి. కాబట్టి మనము విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడుటకై క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మీరందరూ యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నారు. మీరు క్రీస్తునందున్న వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నంత కాలము లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అతడు శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి గాని
ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు నైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేల మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేల మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనై ఉన్నట్టు మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను మీకు సువార్తను ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలను యేసు క్రీస్తుని వలను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమాయను? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున నేను సాక్ష్యము పలుకుచున్నాను. నా పిల్లలారా, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ అందేర్పుడు వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మను గూర్చి ఎటు తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాటలాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న గోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగినని వ్రాయబడి ఉన్నది గదా. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఆ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశమందున్న సినాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో పాటు దాస్యత్వములో ఉన్నది. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గుడ్రాల సంతోషపడుము, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయుము. పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇష్షాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు దాసి వలన పుట్టినవాడు స్వతంత్రాల వలన పుట్టినవాని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారులతో వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన వారైనను క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. క్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకర మగును. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచున్న వారి వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరనియు ప్రభునందు మిమ్మను గూర్చి నేను
దృఢముగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికినీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టుచున్నవారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండబడుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులై యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలని పొరుగు వాళ్ళని ప్రేమింపవలను అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన నొకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకొనుడి. మరి నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఆత్మచేత నడిపింపబడుచున్న ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని జరిగించు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం మైతిమ ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి ఎందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు ఆత్మ సంబంధుల సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తనను తానే మోసపరచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా. మోసపోగుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలైనగా శరీరమును బట్టి విత్తువాడు శరీరము నుండి క్షేమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. మనము మేలు చేయుటయందు విసుగక యుందము. అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంటను కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేర్చబడిన వారి ఎడలను మేలు చేయుదము. నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు తాము యేసుక్రీస్తు విషయమై హింసింపబడకున్నటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మను బలవంతము చేయుచున్నారు. తాము మీ శరీరమును నిమిత్తము మీ శరీర విషయమై అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. ఇంకోటి ఉంటుంది. అయితే మనము మన ప్రభు అయిన యేసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందే గాని మరి దేనిని బట్టి అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుట గాని సున్నతి పొందుట యందేమీ లేదు,
పొందకపోవుట యందేమీయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరూ అనగా దేవుని యెరూషలేమునకు సమాధానమును కృపయు కలుగును గాక. నేను యేసు ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నరేష్ బ్రదర్ చాలా చాలా బాగా చెప్పారు. మేమందరం కూడా మిమ్మల్ని